ఆమేన్. ప్రభువుని స్తుతించుచు గణపరచుచు ఎవరి స్థలంబులలో వారు కూర్చొనండి. ప్రియులారా, అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనకు మరి ఒక విశ్రాంతి దినమును ఆయన మనకు అనుగ్రహింపజేసి 7వ మాసపు మొదటి విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో ఏకీభవించగలిగే భాగ్యమును ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు నిండుగా కలుగునుగాక. ఆమేన్. అలాగే ఈ ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ఏకీభవించిన ఆయన విడలారా, ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ యొక్క గ్రంథములను చూడండి. ఆదికాండము ప్రియులారా 24వ అధ్యాయం అండి. ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందామండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవని మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు అనుగ్రహించి వర్తమానము ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనకు సహాయమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథములో ఎలియాజరు అనబడే పేరుతో 9 మంది మనుష్యులు మనకి కనబడుచున్నటువంటి వారై ఉన్నారు. ఏ దినము మనము చదువుకున్నటువంటి వచనములో మనకు కనబడుచున్నటువంటి మనుష్యులు ఎవరు అంటే అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరుగా మనకి కనబడుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా ఆనాటి కాలములో దేవుడు అబ్రహామును మిక్కిలి గొప్పవానిగా ఆయన ఎంచిన వారై ఉన్నారు. అబ్రహాము దేవుని యొక్క ప్రతి విషయములో కూడా ఎంతో నమ్మకముగా అబ్రహాము పనిచేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పబడిన రీతిగా దేవుడు ఏ ప్రాంతమునకు వెళ్ళమంటే ఆ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళాడు. అనేకమైనటువంటి ప్రదేశములకు అబ్రహాము వెళ్ళి దేవుని ద్వారా ఎంతగానో అబ్రహాము ఆశీర్వదించబడిన వాడై ఉన్నాడు. అటువంటి అబ్రహాము
100 వయస్సులో దేవుడు అబ్రహాముకు ఒక కుమారుణ్ణి ఆయన దయచేసిన వాడుగా ఉన్నారు. ఇంకా వృద్ధాప్యములో ఉన్నాడు అబ్రహాముకు ఒక పనివానిగా, దాసునిగా ఎలియాజరు నియమించబడిన వాడై ఉన్నాడు. అయితే ఆ ఎలియాజరులో అబ్రహాముకు దాసునిగా ఉన్నటువంటి, అబ్రహామునకు దాసునిగా నియమింపబడినటువంటి ఆ ఎలియాజరులో దేవుడు కొన్ని లక్షణములను ఆ ఎలియాజరులో మనకి చూపించనటువంటి వారై ఉన్నారు. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు, అబ్రహాము దేవునికి ఎంత విధేయతగా, ఎంత నమ్మకముగా అబ్రహాము ఉన్నాడో, ఎలియాజరు విషయములో కూడా కొన్ని విషయములను దేవుడే ఉదయకాల సమయమందు ఎలియాజరు ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో, ఆయన దాసుడైనటువంటి ఎలియాజరును కూడా అంతగానే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుని ద్వారా ఎలియాజరు వెళ్ళిన చోటెల్లా ఆయన తలపెట్టిన పనిని దేవుడు నెరవేర్చిన వారుగా ఉన్నారు. అయితే ఏమిటి ఎలియాజరులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు? ఎందుకు ఎలియాజరు అంతగా అబ్రహాము దగ్గర అతడు స్థిరపడ్డాడు? అతడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణములను ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి మనము క్లుప్తముగానే మనము ధ్యానము చేద్దాము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. 24వ అధ్యాయము 2వ వచనమును మరలా చదువుకుందామండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఒక మాట మనకి కనబడుచున్నటువంటిది అయి ఉన్నది. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజరును ఆయన పిలిచాడు. అప్పటికి అబ్రహాము నిండు వృద్ధాప్యములో అతడు ఉన్నాడు. అయితే పైన వ్రాయబడి ఉన్నటువంటి మాట, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అనగా అబ్రహాముకు విస్తారమైనటువంటి సంపాదన అతడు కలిగి ఉన్నాడు. అతడు లెక్కింపజాలనంత అతడు సంపాదించాడు. గొర్రెలు, ఆస్తి, ఇవన్నీ కూడా అబ్రహాము విస్తారముగా సంపాదించిన వాడై ఉన్నాడు. అయితే అక్కడ దాని క్రింద వ్రాయబడి ఉన్నటువంటి మాట, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, అనగా అబ్రహామునకు ఏదైతే కలిగి ఉన్నాడో, అబ్రహాము ఏ ఆస్తినైతే అతడు కలిగి ఉన్నాడో, ఏ అంతస్తులనైతే అబ్రహాము కలిగి ఉన్నాడో, ఆ వాటినంతటినీ కూడా ఎలియాజరు చూచుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలడానికి, చూసుకోవడానికి ఎలియాజరుకు అతడు అప్పగించాడు. అంటే ఎలియాజరులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము ఏమిటి అంటే, ఎలియాజరులో ఉన్నటువంటి మొదటి లక్షణము, అతడు నమ్మకస్తుడుగా అతడు కనపడుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎంత నమ్మకస్తుడు కాకపోతే, అబ్రహాము తనకు కలిగినది యావత్తు
తనకు కలిగిన సమస్తమును పరిశీలన చేయడానికి, చూసుకోవడానికి ఎలియాజరును అతడు నియామకుడిగా అతడు ఉంచుతాడు. ఇప్పుడు మనమే ఉన్నామండి, మనకు ఒక కొంత ఆస్తి ఉన్నది. ఆ ఆస్తిని మనము తీసుకుని వెళ్ళి ఎవరైనా మన దాసుని చేతిలో కానీ లేదా మన పనివారి చేతిలో కానీ మనము ఆ ఆస్తిని పెడతామా? పెట్టమే. కానీ అబ్రహాము అలాగనే చేయలేదు. తన దాసుడైనటువంటి ఎలియాజరుకు సమస్తమును అతడు అప్పగించేశాడు. అప్పగించేసి అతడు అంటూ ఉన్నాడు, నీవు నా కుమారునికి ఒక కుమార్తెను నీవు తీసుకుని రావాలి. నా కుమారుడు వివాహము చేసుకోవడానికి నీవు ఒక పెళ్లి కుమార్తెను నీవు తీసుకుని రావాలి. నేను ఈ దేశములో నేను ఉంటూ ఉన్నానే, ఈ దేశములో ఉన్నటువంటి వారిలో ఎవరికి నేను నా కుమారుణ్ణి నేను వివాహమునకు ఇవ్వను. ఎందుకనగా వారందరూ విగ్రహారాధికులు గనుక నీవు నా స్వదేశములోనికి నీవు వెళ్ళి నా బంధువుల కుమార్తెలలో నా కుమారునికి భార్యను నీవు తీసుకుని రావను. నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు నా బంధువుల కుమార్తెలలో ఒక ఆమెను నీవు భార్యగా తీసుకుని రావలను అని అబ్రహాము ఎలియాజరుకు బాధ్యతను ఆయన అప్పగించాడు. కుమారుడి యొక్క వివాహ విషయములో వేరే ఎవరికి ఆయన ఆ బాధ్యతను ఆయన అప్పగించలేదండి. కేవలము ఆయన ఎలియాజరుకు మాత్రమే ఆ బాధ్యతను ఆయన అప్పగించాడు. అంటే ఎలియాజరు ఎంత నమ్మకముగా అతడు ఉన్నాడు, ఎంత నమ్మకముగా అతడు అబ్రహాము దగ్గర ఎలియాజరు పనిచేసి ఉండకపోతే అబ్రహాము కుమారుని యొక్క వివాహ బాధ్యతను ఆయన ఎలియాజరుకు అప్పగించి ఉన్నారు. కనుక మనమును కూడా దేవుని ద్వారా మనము నియమింపబడ్డాము. ఆయనకు మనము నమ్మకముగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనలను కొని ఆయన తన సొంత బిడ్డలుగా ఆయన మనలను చేర్చి ఉన్నారు. మరి మనము ఆయన పక్షముగా ఎంత నమ్మకముగా మనము జీవించాలి. ఆయన పక్షముగా మనము నమ్మకము కలిగి మనము జీవించవలసిన వారముగా ఉన్నాము. అనే భక్తుడు అంటున్నారు, సామెతల గ్రంథం అండి 28వ అధ్యాయము. ప్రియులారా, సామెతల గ్రంథం అండి 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందామండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో భక్తుడైన సొలొమోను దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి ఆయన అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికి దేవుడు దీవెనలు మెండుగా ఆయన దయచేస్తారు. ఎవరైతే ఆయన విషయములో దేవుని విషయములో నమ్మకముగా జీవిస్తారో, ఎవరైతే దేవుని పక్షముగా ఆయన ఇచ్చినటువంటి పనిని నమ్మకముగా ఎవరైతే నెరవేరుస్తారో వారికి దేవుడు దీవెనలు మెండుగా దయచేయ వారిగా ఉన్నారు. అలాగే లూకాసు వార్త అండి 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనమును కూడా చదువుకుందామండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిష్యులతో మాట్లాడుచు ఉన్నటువంటి కొన్ని మాటలను అక్కడ మనము చూచుచున్నాము. ఏమంటున్నారు? ఆయన మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండను అని ఆయన అంటున్నారు. కనుక మనకు ఏ పని అప్పగించబడినను కూడా ఆ అప్పగించబడిన పనిలో మనము
నమ్మకముగా మనము ఉండాలి. నమ్మకముగానే ఆ పనిలో మనము వ్యవహరించవలసినటువంటి వారముగా ఉన్నాము. కనుక ఎలియాజరులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము ఏమిటి అంటే, ఎలియాజరు నమ్మకస్తుడిగా అతడు మనకు అగుపడుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇక రెండవదిగా చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయము ప్రియులారా, 24వ అధ్యాయము 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిన. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అబ్రహాము అన్నాడు ఎలియాజరుతో, నా దాసుడా, నేను నిండి వృద్ధాప్యములో ఉన్నాను కనుక నీవు నా కుమారునికి ఒక భార్యను, ఆమెను నా కుమారుని కొరకు నీవు తీసుకుని రావాలను. నా బంధువుల కుమార్తెలలో ఒక ఆమెను నీవు నా కుమారునికి నీవు భార్యగా నీవు తీసుకుని రావాలి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి నేను పెండ్లి చేయను. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు నీవు వెళ్ళి ఇస్సాకరు నా కుమారునికి ఒక భార్యను నీవు తీసుకురావాలను అని అబ్రహాము ఎలియాజరుతో అన్నాడు. దానికి ఎలియాజరు అనుకుని ఉండవచ్చును, అయ్యో ఇదేమిటి, ఈ బాధ్యతను ఈయన నాకు అప్పగించచ్చు ఉన్నాడు. నేను ఏ పాటి వాడును, నేను కేవలము ఒక దాసుడిని కదా, ఒక దాసుడినైన నాకు ఇటు బాధ్యతని ఈయన ఇలాగూ అప్పగించచ్చు ఉన్నారు ఏమిటి అని ఎలియాజరు అనుకొని ఉండవచ్చును. కానీ ఎలియాజరు అలాగుని చేయలేదండి. ఎలియాజరు చేసినటువంటి పని ఏమిటి అంటే, అబ్రహాము తన చేత ప్రమాణము చేయించుకున్న వెంటనే ఎలియాజరు అన్నాడు, అయ్యా, వారిలో ఒకవేళ ఎవరును నీ కుమారునికి కుమార్తెని ఇచ్చడానికి ఒప్పుకోకపోతే ఈ కనానీయుల కుమార్తెలలో ఒక ఆమెను నీ కుమారునికి భార్యగా తీసుకుని రావచ్చునా అంటే, లేదు లేదయ్యా, ఒకవేళ అక్కడ ఎవరును ఒప్పుకోకపోతే ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందుతావు, కానీ ఈ కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కుమారునికి ఇచ్చి నీవు పెండ్లి చేయవద్దు అని అబ్రహాము అన్నాడు. అయితే ఎప్పుడైతే అబ్రహాము ఆ మాట చెప్పాడో వెంటనే ఎలియాజరు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, తన యజమానుని యొక్క ఒంటెలలో 10 ఒంటెలను నానా విధములైనటువంటి విలువకు వస్తువులను తీసుకుని అతడు బయలుదేరి నాహోరు పట్టణమునకు అతడు వెళ్ళిన వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, ఇదంతటిని బట్టి మనము ధ్యానము చేస్తున్నట్లయితే ఎలియాజరులో ఉన్నటువంటి రెండవ లక్షణము మనకు కనబడుతూ ఉన్నటువంటి, మనకు వగబడుతూ ఉన్నటువంటి మరి ఒక లక్షణము, రెండవ లక్షణము ఏమిటి అంటే, ఎలియాజరు విధేయత కలిగిన వాడిగా మనకి కనబడుతూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎలియాజరు తన యజమానుడు చెప్పినటువంటి పనికి అతడు విధేయత చూపించాడు. అబ్రహాము చెప్పిన వెంటనే ఎలియాజరు బయలుదేరాడు. తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను అతడు తీసుకుని తన యజమానుని యొక్క బంగారుమును, వెండిని, విలువైనటువంటి వస్తువులలో కొన్నింటి నానా విధములైన వస్తువులను అతడు తీసుకుని, ఎప్పుడైతే తన యజమానుడు ఇలాగ నీవు వెళ్ళవలను అని చెప్పి ఉన్నాడో వెంటనే విధేయుడైపోయాడు తన యజమానుడికి. తన యజమానుడికి అబ్రహాము విధేయుడైపోయి అతడు వెళ్ళమన్న చోటకు బయలుదేరి వెళ్ళి తన పనిని అతడు ప్రారంభించిన వాడై ఉన్నాడు. అలాగే ఈనాడు మన అందరికీ యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారే. యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనము విధేయుల వలె మనము ఉండాలి.
ఆయనకు మనము విధేయత కనుపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆయన ఎన్నో ఆశీర్వాదములు చేసి ఉన్నారు. ఎన్నో మేలులు ఆయన మన పక్షముగా ఆయన జరిగించిన వారుగా ఉన్నారు. అటువంటి ఆయనకు మనము విధేయతను మనము కనపరచాలి. ఆయన మనకు ఏ పని చెప్పినను మనము దానికి విధేయత కలిగిన వారి వలె మనము ఉండాలి. అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము దేవునికి విధేయుడైపోయాడు. ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి అబ్రహాము వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతమునకు అబ్రహాము వెళ్ళాడు. ఏ చోటికి వెళ్ళమంటే ఆ చోటికి వెళ్ళి బలిపీఠాలు కట్టాడు. దేవునికి ప్రార్థన చేశాడు. కడకు దేవుని ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అలాగే దేవుడు మనకు కూడా కొన్ని పర్యాయములు స్వప్నముల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభు మనకు స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా కొన్ని విషయములు మనకు అగుపరచుతూ ఉంటారు. ఆ సందర్భంలో వాటికి మనము విధేయులమై ఉండవలెను. ఆయన యొక్క మాటలకు మనము విధేయులమై మనము ఉండాలి. కనుక ఎలియాజరులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే ఎలియాజరు విధేయుడిగా మనకు ఒగబడుచున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా చూసినట్లయితే ఎలియాజరులో ఉన్నటువంటి మూడవ లక్షణము ఆదికాండము ప్రియులారా 24వ అధ్యాయం అండి 11వ వచనాన్ని చదువుకుందామండి. సాయంకాలమందు ఒకరు చదువు. స్త్రీలు నీళ్ళు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము, దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలు. ఇక మూడవదిగా ఎలియాజరు అనబడే అతనిలో ఉన్నటువంటి ఆ దాసునిలో ఉన్నటువంటి మూడవ లక్షణము ఏమిటి అంటే ఎప్పుడైతే అబ్రహాము ఎలియాజరు చేత ప్రమాణము చేయించుకున్నాడో ఎలియాజరు బయలుదేరి వెళ్ళిపోయాడు. తన యజమానుని వస్తువులను ఒంటెలను తీసుకుని బయలుదేరి నాహోరు అనబడే పట్టణమునకు ఎలియాజరు వచ్చి ఉన్నాడు. అతడు ఆ పట్టణమునకు వచ్చేసరికి సాయంకాలమైనది. సాయంకాలమైనప్పుడు స్త్రీలైనటువంటి వారు నీళ్లు చేదుకోవడానికి ఊరికి వెలుపల ఉన్న ఒక బావి దగ్గరకు వారు వస్తారు. వారి గృహానికి నీళ్లు తీసుకుని వెళ్ళడానికి, వారి యొక్క మందలను నీళ్లు తాగించడానికి వారు ఊరికి వెలుపల ఉన్నటువంటి బావుల దగ్గరకు వారు వస్తారు. అప్పుడు ఎలియాజరు చేసినటువంటి పని ఏమిటి అంటే అక్కడ వ్రాయబడి ఉన్నది, అతడు మోకరించుట మాత్రమే కాకుండా తన ఒంటెలను కూడా అతడు మోకరింపజేశాడు. ఎలియాజరు మోకరించుట మాత్రమే కాదు గాని ఒంటెలను కూడా మోకరింపజేసి ఎలియాజరు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, దేవుడు అయిన యెహోవా, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము అని ఆయన చెబుతాడు. ఏ పని మీద అయితే అతడు వచ్చి ఉన్నాడో అబ్రహాము, ఎలియాజరు ఏ పని మీద అయితే వచ్చి ఉన్నాడో అతడు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే అతడు అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు మోకరించడం మాత్రమే కాదు కానీ ఒంటెలను కూడా అతడు మోకరింపజేస్తూ ఉన్నాడు. కనుక నేనంటాను, మూడవదిగా ఎలియాజరులో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటి అంటే ఎలియాజరు గొప్ప ప్రార్థనా పరుడు. ప్రియమైనటువంటి వారు దేవునికి స్తోత్రం. ఎలియాజరు గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజమే,
తన యజమానుడు చెప్పగానే అతడు బయలుదేరాడు. అంటే యజమానుడు చెప్పగానే ఆ ఒంటెలను తీసుకుని తన యజమానుని వస్తువులలో విలువైనటువంటి వస్తువులను తీసుకుని అతడు ప్రయాణమై బయలుదేరి తన యజమానుని దగ్గర నుండి బయలుదేరి అతడు వెళ్ళిపోయాడు. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము, అతనిలో ఉన్నటువంటి ప్రార్థనయే ప్రియమైనటువంటి వాడు. అతనిలో ఒక నమ్మకము ఉన్నది, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా పక్షముగా గొప్ప కార్యమును చేస్తాడు, దేవుడు నా పక్షముగా బలమైనటువంటి కార్యమును చేస్తాడు అనబడే నమ్మకము అతనిలో ఉన్నది. ఒక ప్రార్థన మీద ఆధారపడి అతడు ప్రయాణమై వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. మరి ఈనాడు ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. ఎన్నో పర్యాయములు ప్రార్థనల గురించి మనము వర్తమానములు మనము విన్నాము. ప్రార్థన మన యొక్క విశ్వాస జీవితమునకు ఊపిరి వలె ఉన్నది. ఇప్పుడు మనము ఈ లోకములో మనము జీవించొచ్చు ఉన్నామంటే దానికి కారణం ఏమిటి? మనము తీసుకుంటూ ఉన్నటువంటి ఈ ఊపిరి మనము పీల్చుకోకుండా ఒక 2 నిమిషాలు మనము ఉండలేమే. ఈ ఊపిరిని పీల్చుకోకుండా మనము జీవనాన్ని మనము కొనసాగించుకోలేమే. అలాగే మన యొక్క విశ్వాస జీవితము మనలో బలపడాలంటే, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితము, మనలో ఉన్నటువంటి విశ్వాస జీవితము అది నానాటికి వృద్ధి పొందాలంటే, నానాటికి వృద్ధి చెందాలి అంటే ప్రార్థన అనబడే ఊపిరి చాలా అవసరము ప్రియమైనటువంటి వాళ్ళ. మన యొక్క విశ్వాస జీవితమునకు ప్రార్థన అనబడేది చాలా అవసరము. ప్రార్థన లేకుండా విశ్వాసములో మనము బలపడలేము. ప్రార్థన లేకుండా విశ్వాసములో మనము అడుగులు ముందుకు వేయలేము. కనుక ఏ సందర్భమైనను కూడా మనము ప్రార్థన అనబడేది ప్రత్యేకముగా మనము చేయాలి. ఉదయమున లేవగానే మనము మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయాలి. అందుకనే జనుగులు దేవదాసయ్య గారు అన్నారు, మంచము దిగాగానే మొదట మోకాల్లోని మన తండ్రిని తలంచుకొనుట. మంచము దిగాగానే మొదట మోకాల్లోని మన తండ్రిని తలంచుకొనుట. మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బాధ కేంచోట సరికాదు. దేవాదేవుని ప్రోక్తాలేండి ఓ ప్రియోలారా, దేవారా జుని గల్వారాండి. దేవాదేవుని ప్రోక్తాలేండి ఓ ప్రియోలారా, దేవారాజును గల్వారాండి. ఏమన్నారు ఆయన? మంచము దగ్గరగానే మొదట మోకాళ్ళలోని దేవుని ప్రార్థన చేయాలి, ఆయనను తలంచుకోవాలి. అలాగే మనము ఆయనను తలంచుకున్నట్లయితే అది మంచు పనులన్నింటినీ మించిన పని అవుతుంది. కనుక కొంచెమైనను బద్దగించుట సరికాదు అని అన్నారు జనుగులు దేవదాసయ్య. కనుక మనకు ఏ సందర్భంలోనైనా ప్రార్థన అనబడేది అత్యంత ప్రధానమై ఉన్నది. తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 55వ కీర్తనగా జనుగుల దేవదాసయ్య గారు ఆ కీర్తనను రాసి ఉన్నారు. ఆ కీర్తనను మనము ధ్యానము చేసినట్లయితే, ఆ కీర్తనను మనము చదువుకున్నట్లయితే, అన్నము తినడానికి ముందు ప్రయాణమై ముందు ప్రార్థించుకొనుట, ఇలాగూ అనేకమైనటువంటి విషయములు ఆ కీర్తనలో జనుగులు రాసిన వారుగా ఉన్నారు. కనుక ఎలియాజరు ఎలాగూ గొప్ప ప్రార్థనా పరుడుగా ఆయన ఉన్నాడో, మన జీవితంలో ఎన్నో కష్టములు రావచ్చు, మన జీవితంలో మన కుటుంబంలో ఎన్నో కష్టములు మనం ఎదుర్కోవచ్చు, మన కుటుంబంలో ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులను మనం ఎదుర్కోవచ్చు. కానీ వాటన్నిటి నుండి మనము బయటపడాలంటే, ఆ విపత్కర పరిస్థితుల నుండి వాటి నుండి మనము బయటపడాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారము ప్రార్థన. ప్రియమైనటువంటి ప్రార్థన ఎన్నడూ మీరు మానవద్దు.
ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు మనకు ఎదురైనను సరే ప్రార్థన ఎన్నడూ మీరు మానవద్దు ప్రియమైనటువంటి వారు. మీకు ఎటువంటి శ్రమ మీ కుటుంబంలో కలిగి ఉన్నను సరే దేవుడు మీ యొక్క ప్రార్థన ద్వారా, మీరు చేసేటటువంటి ప్రార్థన ద్వారా వాటినన్నిటినీ దేవుడు తొలగించి బలమైన ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ఎలియాజరు గురించి మనం ధ్యానము చేస్తూ ఉన్నాము. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు, అతనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను నేను మీకు చూపించాను. మొదటిగా ఎలియాజరు నమ్మకస్తుడు, రెండవదిగా అతను విధేయత కనబరిచాడు, మూడవదిగా గొప్ప ప్రార్థనాపరుడిగా ఎలియాజరు ఉన్నాడు. కనుక ఎలియాజరు ఎలాగనైతే తన యజమానునికి నమ్మకము కలిగి విధేయతను చూపించి గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నాడో, అలాగూ మనమును కూడా మన యజమానునికి నమ్మకస్తుల వలె విధేయతను చూపించి గొప్ప ప్రార్థనాపరుల వలె మనము ఉన్నాము. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు ఆయన రాకడ వస్తు పర్యంతము మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, మీరు ఈ దినమందు ఈ దీనదాసుడైన నన్ను మరుగు చేసుకుని ప్రభువా, మీరు వినిపించినటువంటి కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. అవును నాన్న, ఎలియాజరు గురించి మేము ధ్యానం చేస్తాము ప్రభువా. ఆయనాడు తన యజమానునికి ఎలియాజరు నమ్మకస్తుడుగా ఉండి ఒక విధేయత కనపరిచిన దాసుడు వలె అతడు ఉన్నాడు. మేమును కూడా మీకు నాయన నమ్మకస్తుల వలె, విధేయత కలిగిన దాసుల వలె మేము ఉండగలిగి ధన్యతలు మాకు అనుగ్రహింపచేసి నిన్న వాక్యాన్ని ప్రభువా మా హృదయపు లోతులలో మీరే భద్రపరిచి ఫలింపజేసి ఈ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుకోమని మా కోసం వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.